నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 275కు చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో వేగంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పట్నాయక్. సిగ్నలింగ్ సమస్య వల్లే రైలు ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడించిన రైల్వే బోర్డు. ప్రమాదానికి వేగం కారణం కాదన్న బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. రైలు ప్రమాద ఘటన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కోరమండల్ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లలో రాష్ట్రానికి చెందిన మొత్తం 695 మంది ప్రయాణించారన్న మంత్రి బొత్స సత్యనారాయణ. 553 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడి. ఇప్పటి వరకు ఒక వ్యక్తి మృతి చెందినట్లు ప్రకటన. డీటెయిల్స్ చూస్తే ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275కు పెరిగింది. ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు. చనిపోయిన వారి బంధువులకు సమాచారం అందించారు. 900 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారికి బాలాసోర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పనులు అన్ని శాఖల సమన్వయంతో వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రులు ఘటనా స్థలంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మందికి పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. రాత్రి సమయంలో పనులకు ఆటంకం కలగకుండా పెద్ద ఎత్తున విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. 7 ప్రొక్లైనర్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు, 3 నుంచి 4 రైల్వే రోడ్డు క్రేన్లను పునరుద్ధరణ పనులకు వినియోగిస్తున్నారు. భోగీల అవశేషాలను యంత్రాలతో తొలగిస్తున్నారు. ట్రాక్ మరమ్మతు పనులు సైతం వేగంగా చేపట్టారు. వీలైనంత త్వరగా ట్రాక్ను సిద్ధం చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రమాదం స్థలంలో పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్ ద్వారా మాట్లాడారు. రైలు ప్రమాద బాధితులకు చికిత్స అందుతున్న వివరాలను ఆయన ప్రధానికి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యులు, వైద్య విద్యార్థులు వారి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పునరుద్ధరణ చర్యలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. రైలు ప్రమాదం అనంతరం పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు, బాధితులకు సాయం అందించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఆయన పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో సిబ్బంది, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించామని తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను రద్దు చేశామని తెలిపారు. భారీ సంఖ్యలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సాయం అందిస్తున్నామన్నారు. आप देख रहे हैं तेजी से कैसे ये काम हो रहा है. मेरा पूरा भरोसा है हम नॉर्मलसी की ओर बढ़ रहे हैं और रेस्क्यू काम कल से हो गया था. कुछ लोगों की जान गई है. अत्यंत कष्ट की खबर है ये और सभी को जो आहत हुए हैं सबकी चिंता किया जा रहा है. फ्री ट्रेन चलाया गया है. लॉजिस्टिक की व्यवस्था किया जा रहा है. घर तक कैसे वो जल्दी ही पहुंचे उसकी रेलवे की ओर से सब चिंता किया जा रहा है.
రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భువనేశ్వర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటనలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. का काम चालू किया था. रेस्क्यू के साथ साथ रेस्टोरेशन का काम रेस्क्यू कंप्लीट होते होते रेस्टोरेशन का काम भी साथ चलने लगा और अभी जिस तरह से तेजी से काम चल रहा है, 2 लाइन करीब जो मेन लाइन है उसमें पटरी का काम कंप्लीट हो गया है. ऊपर बिजली के तार का और बाकी सब चीज़ों का काम चल रहा है. साथ ही साथ आज बालेश्वर डिस्ट्रिक्ट हॉस्पिटल में हो, सोरो के मेडिकल में हो, भद्रक के मेडिकल में हो और कटक के मेडिकल में सब जगह पेशेंट्स के साथ भी जिस तरह से उनकी अच्छी चिकित्सा की सुविधा हो रही है वो भी देख के आए. और सब जगह प्रयास ये चल रहा है कि देश भर में जहाँ से भी पैसेंजर्स आए थे जो इस दुर्घटना में रहे अनफॉर्चुनेटली, उन सब के परिवारजनों के साथ संपर्क करने का भी रेलवे के जरिए से राज्य सरकारों के साथ मिलके पूरी तरह से उसका प्रयास भी चल रहा है. जिस सिचुएशन में ये दुर्घटना हुई है और जो परिस्थितियां हैं उन सब को ध्यान में रखते हुए जो कुछ अब तक का एडमिनिस्ट्रेटिव इंफॉर्मेशन मिली है उस सब को ध्यान में रखते हुए आगे की इंक्वायरी के लिए, आगे के इन्वेस्टिगेशन के लिए इस केस को, इस पूरे मामले को सीबीआई के पास देने का रेलवे बोर्ड की तरफ से रिकमेंडेशन किया जाए. ఒడిశా రైలు ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నామన్నారు. జరిగిన దుర్ఘటనపై రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నాయని, ఇది మంచిది కాదన్నారు. लेकिन अभी घायलों को पूरी तरह से मदद करना, उपचार करना, उनको स्वस्थ करना, हम चाहते हैं कि जल्द से जल्द स्वस्थ हो जाएं. लेकिन जो लोग हमारे बीच में नहीं रहे इस दुर्घटना के कारण, उनके परिवारों के दुख के समय हम उनके साथ में भी हैं. 10-10 लाख रुपए मृतकों के लिए घोषणा भी की गई है. जो सीरियसली इंजर्ड है उनके लिए 2 लाख रुपये और जो माइनर इंजरी से 50,000 रुपये उसके लिए घोषणा भी की. मैं सिर्फ इतना कहूँगा कि राजनीतिक दलों को ना इस पर कोई राजनीति करनी चाहिए. कि देश के सामने एक ऐसी दुर्घटना घटी जहाँ पे बड़ी संख्या में लोगों की मृत्यु हुई और इस हादसे के बाद सरकार को जो कदम उठाने थे उठाए हैं और आगे भी जो उठाने के वो भी उठाएंगे. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు వల్లే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైలు ప్రమాద ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ప్రమాదానికి కవచ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. బాధ్యులైన అధికారులు, సిబ్బందిని కూడా గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈరోజు ట్రాక్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ధ్వంసమైన వ్యాగన్లు, కోచ్లను తరలించినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నాటికి పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని, రైళ్లు సాధారణంగా తిరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుందన్నారు. రైల్వే భద్రతాధికారి దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా అందజేస్తారన్నారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత పూర్తి కారణాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. सबको डिप्लॉय किया गया है और आप देख रहे हैं कि जो एक लाइन है उस लाइन का कंप्लीट रेलवे का जो रेलवे की पटरी होती है, ट्रैक होता है, ट्रैक का काम कंप्लीट हो गया है और अभी OHE जो ओवरहेड इलेक्ट्रिफिकेशन है वो काम चल रहा है. ये तेजी से एक लाइन और ये दूसरी लाइन का भी ट्रैक बनाने का काम ऑलरेडी हो गया है. कंप्लीट जो भी एक्शन लेना है रेस्टोरेशन के लिए एक पॉइंट पे पूरे एरिया को 8 सेगमेंट्स में डिवाइड किया गया है और 8 सेगमेंट में हर एक सेगमेंट का एक ऑफिसर उसके लिए प्रॉपर्ली इंचार्ज हैं. सारे के सारे ऑफिसर्स सबके सब लोग शिफ्ट में काम कर रहे हैं. रात में 3 सीनियर ऑफिसर्स थे, वो अभी रेस्ट में गए. अभी 2 सीनियर ऑफिसर्स यहाँ पे दिन में रहेंगे. एक तरीके से बिल्कुल प्रॉपर मैनेजमेंट जिस तरह से रहना चाहिए साइट का, उस हिसाब से होके जो बुधवार सुबह तक कंप्लीट
रेस्टोरेशन करके नॉर्मलाइज करना है सिचुएशन का, उस टारगेट पे काम कर रहे हैं और जिस तेज़ी से काम चल रहा है होपफुली उससे बुधवार से पहले पहले हो जाएगा। साथ ही साथ इंक्वायरी का काम भी, जो इंडिपेंडेंट एजेंसी है कमिश्नर ऑफ रेल सेफ्टी, उन्होंने अपना इंक्वायरी का काम भी करीब करीब बहुत तेज़ी से उसमें आगे बढ़ गए हैं। कल ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం సిగ్నలింగ్ సమస్య వల్ల జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా తెలిపారు. రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఈరోజు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి వేగం కారణం కాదని, ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, 2 రైళ్లు నిర్దేశిత వేగంతోనే వెళుతున్నాయని తెలిపారు. ఈ ఘటనలో 3 రైళ్లు ఢీకొన్నాయన్న భావన సరికాదని, కేవలం కోరమండల్ ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని చెప్పారు. కోరమండల్ రైల్ లూప్ లైన్లోకి వెళ్లిందని, బహనాగా స్టేషన్ వద్ద 2 లూప్ లైన్లు, 2 మెయిన్ లైన్స్ ఉన్నాయని, లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైల్లో భారీగా ముడి ఇనుము లోడు ఉండడంతో కోరమండల్ రైలు ఇంజిన్ పెట్టెలపై పూర్తి ప్రభావం పడిందని చెప్పారు. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. वहाँ पे आसपास कुछ खोद दिया बिना ये देखे कि वहाँ पे केबल जा रहे हैं कि नहीं जा रहे हैं, कुछ अगर काट दिया। अक्सर देखेंगे आपकी कुछ काम चल रहा है, रोड बन रही है, कुछ हो रहा है, पेवमेंट बन रहा है, और अगर बिना उसने जानकारी के, बिना उचित परमिशन के वहाँ पे काम किया, पॉसिबल है कि केबल कट जाए या इस तरह की चीज़ों से प्रॉब्लम आ सकती है सिग्नलिंग में, या किसी ने उसमें कुछ मतलब कोई शॉर्ट सर्किट। రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 275 మృతదేహాలను వెలికితీశామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జైనా తెలిపారు. మృతుల్లో 78 మందిని గుర్తించామని, చనిపోయిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. और वो हॉस्पिटल या दूसरे जगह पे भी उसको काउंट कर लिए थे. फाइनल वो जो डेथ फिगर है वो 288 नहीं 275 275 और वो 275 से 78 78 जो डेड बॉडीज है, मृतक है, उनका आइडेंटिफिकेशन हो चुका है और उनका रिश्तेदारों को इस सौंप दिया गया है. और 10 डेड बॉडी इस बीच में आज 9 बजे के बाद ये अभी तक 10 डेड बॉडी का पहचान हो चुका है और उनका जो रिश्तेदार है उनको हैंडिंग ओवर प्रक्रिया चालू रहे. రైలు ప్రమాద ఘటనపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్లో సైకత శిల్పాన్ని చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసేలా ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ భోగిలను వేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న సందేశాన్ని కూడా ఈ సైకత శిల్పం ద్వారా అందించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలు సొంత ఇంటిని పొందారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,46,436 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 49,749 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. కాకినాడ జిల్లాలో ఈ పథకం కింద పలువురు లబ్ధి పొందారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సొంతిల్లు అందరి కల. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. పెరుగుతున్న నిర్మాణ వ్యయం, కూలీల కొరత, ఇదంతా పెద్ద సవాలనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తే ఇంకా అంతకన్నా ఆనందం ఏముంది? సరిగ్గా పేదల సొంతింటి కల నిజం చేస్తోంది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలు సొంత ఇంటిని పొందారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,46,436 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 49,749 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది ప్రభుత్వం.
కాకినాడ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలతో పాటు 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో సైతం ఈ పథకం ఎంతో సమర్థవంతంగా అమలవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కూడా 3,600 ఇళ్లు మంజూరు చేసింది కేంద్రం. సుమారు 60% గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయి. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను మంజూరు చేస్తోంది. ఇక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను అనుసంధానం చేయడంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం సులభతరమవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు కూడా రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తోంది. మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో నిరుపేదలకు ఎంతో చక్కటి ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. పేదలు ఎంతో సంతోషంగా వాళ్ళు ఆనందిస్తున్నారు. ప్రధానమంత్రి గారు వారి యొక్క పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో, దేశంలో నలుమూలలో ఉన్న అన్ని చిన్న రాష్ట్రాలనే పెద్ద రాష్ట్రాలైనా సరే చివరి నిరుపేద వరకు అందాలని చెప్పేసి వారు చక్కటి స్కీమ్ నిర్ణయించి అందరికీ అందేలాగా చేశారు. చాలా ధన్యవాదాలు వారికి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటది. అది ధనికుడా పేదవాడా అన్నది కాదు, ప్రతి ఒక్కరికి. అదే నినాదంతో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా వేళ సోమలకోట పట్టణంలోని సుమారు 2,444 ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో వాళ్ళ కళలు నెరవేరవా అన్న విషయంలోని వాళ్ళ మాటలు రావట్లేదు, వాళ్ళ కళ్ళు నోటంట కన్నీళ్ళు వస్తున్నాయి. ఇటువంటి మాకు హౌసులు రావటం మాకు నిజంగా చాలా అదృష్టం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన మోడీ గారికి వచ్చిన ఒక గొప్ప ఆలోచన అండి. ఆయన లేని రకంలో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే ఈ కష్టం యొక్క విలువ తెలిసిన వ్యక్తి గనక ప్రతి అట్టడుగునున్న జీవికి కూడా ఈ యొక్క ఆనందాన్ని అందించాలని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న విధానం చూస్తే అతిశయోక్తం కలుగుతుందండి. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజు భారతదేశాన్ని పాలిస్తున్నందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ వర్షాలు, ఎండలను తట్టుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత ఇంటి నిర్మించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. అద్దెలు చెల్లించే బాధ నుంచి విముక్తి కలగడంతో ఆర్థికంగా కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఈ నెలంతా కష్టపడి ఈ నెలొత్తులోకి మేము పిల్లలు చదివించుకోలేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఒక నెల కట్టకపోతే తర్వాత నుంచి వచ్చిన ఇబ్బందులు. ఇప్పుడు ఈ నెల కట్టుకోలేదనుకోండి, వచ్చే నెల 2 నెలలు అయ్యేది. ఆ 2 నెలలు కట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఎలా బతకలరా భగవంతుడు అనుకునేవాళ్ళం అండి. ఈయన దయ వల్ల ఇల్లు కట్టుకున్నాక మాకు ఆ ఇంటి రెంట కూడా లేదండి. ఆ రెంట డబ్బులు పెట్టి మేము ఇంట్లో ఒక ఖర్చు సరిపోతున్నాయి. నిజంగా చాలా అదృష్టం అండి. చాలా బాగుందండి. నిజంగా ఇదంతా ఆయన దయ వల్లే అండి. ఆయన రుణం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇప్పుడు ఎవరో చేయలేనంత మా అందరికీ చేసి పెట్టారండి. మా జీవితం అంతా ఆయన మాకు ఎప్పుడు గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే అండి ప్రతి మనిషి కూడా వేళ ఈ బిల్డింగుల్లో 5,000 అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడి చాలా బాధలు పడిన వాళ్ళు వేళ ఇన్ని దీపాలు వెలుగుతున్నాయంటే అండి ప్రధానమంత్రి గారు అందరికీ న్యాయం చేశారు. ప్రతి గుండెల్లో దీపం వెలిగించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంట్లో వచ్చినందుకు. ఏదో దేవుడు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం కనుక దాని ఇది మాకు తెలుసు కనుకండి చాలా హ్యాపీ అండి. అసలు మాకు అదొక కళ అండి. నెరవేరుతుందో లేదో తెలియదు మా పరిస్థితిని బట్టి. ఏదో ఆ మోడీ గారి దయ లేదో మేము ఒక గృహంలో ఉండగలుగుతున్నాం. నిజంగా ఈ ఇల్లు వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇంతవరకు మేము రెంటెడ్ హౌస్ లోనే ఉండేవాళ్ళం అండి. ఆ రెంటెడ్ హౌస్ లోని ఆ రెంట్ కట్టుకొని మా అమ్మ నాన్న అయితే చాలా బాధపడేవారండి. ఎందుకంటే ఆ స్కూల్ ఫీజు కట్టుకోవాలి, ప్లస్ ఇది కూడా కట్టాలి కాబట్టి చాలా సఫర్ అయ్యేవారండి. ఈ ప్రధాన మంత్రి గారు వచ్చిన తర్వాత మాకు ఈ ఓన్ హౌస్ అనేది డ్రీమ్ నెరవేరిందండి. ఆ డ్రీమ్ వల్ల ఇప్పుడు నేను కాలేజ్ చదవాలి అన్న డ్రీమ్ కూడా నాది ఫుల్ఫిల్ గా ఇదైందండి. సో దానివల్ల మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంతకు మందికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అప్పుడు ఎంత కష్టపడ్డా ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నామని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పనులను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సి స్కీము
మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కూడా ఈ జిల్లాలో మనం టోటల్గా 10 నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలు కాకినాడ జిల్లాకు సంబంధించి, అలాగే ఒక్కొక్క మండలంకి ఉన్న ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ, అలాగే అనపర్తి కాన్స్టిట్యున్సీలో పెద్దపూడి మండలం, అలాగే కాజులూరు మండలంలో రామచంద్రపురం మండలంలో కాజులూరు మండలం, ఇవన్నీ ఈ మొత్తం ఈ యూడిఏ ఏరియాలో ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో ఉన్న ఏరియా మరియు అలాగే మున్సిపల్ ఏరియాస్లో అంటే మున్సిపాలిటీస్ మనకి 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి జిల్లాలో, అలాగే కార్పొరేషన్ ఒకటి ఉంది. ఈ అన్నిట్లో కూడా ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సి స్కీమ్ అన్నది మనం సమర్థవంతంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అమలు చేస్తున్నాము. అద్దె ఇంటి కష్టాలకు విముక్తి కల్పిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందరో పేదలను గృహస్థులను చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒడిశాలోని రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాగా ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతి చెందగా ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా నిడిగుంటపాళెం గ్రామంలో శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటికి సంబంధించిన వ్యాధులను చాలా వరకు గుర్తించడం లేదని, ఇటీవల వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహిస్తే చిన్నపిల్లల్లో సైతం 20% మందికి కంటి చూపు సమస్యను గుర్తించడం జరిగిందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనటువంటి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు శస్త్రచికిత్సలు చేయడానికి కూడా అధునాతనమైనటువంటి వాహనాలని ఏర్పాటు చేసి ఆ వాహనాల్లోనే ఆపరేషన్ థియేటర్ని సమకూర్చి అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. మనం ఏదైనా వైద్యం చేయించుకోవాలి అంటే ప్రధానంగా గుర్తు వచ్చేటువంటి వాటిలో శంకర నేత్రాలయం ఒకటి. అంటే ఏ అవకాశము లేదు అంటే అడిగేటువంటిది శంకర నేత్రాలయానికి వెళ్ళలేదా అని అడుగుతారు. అంటే అక్కడ నిష్ణాతులైనటువంటి వైద్యులు, ఆధునాతనమైనటువంటి సౌకర్యాలు, మంచి ప్రామాణికమైనటువంటి సంస్థ నేత్ర వైద్యానికి సంబంధించిన పేరున్నటువంటిది. అటువంటి సంస్థ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి దాని అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి అరుల్ కుమార్ గారు, దానికి సంబంధించి ఆ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీహరెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమం ద్వారా ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి గ్రామాల ప్రజలకు సంబంధించి కంటి వైద్యానికి సంబంధించినటువంటి చికిత్స అందించడం. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి హృదయ. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో కోరమండల్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మొత్తం 695 మంది ప్రయాణికులు ప్రయాణించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణించిన వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని, 92 మంది తాము ప్రయాణించలేదని తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. మిగిలిన వారిలో సుమారు 25 మంది ఇంకా ఫోన్కు అందుబాటులోకి రాలేదని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని వివరించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి పేర్కొన్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారం ఒక్కరే ఉన్నారు, నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము వెరిఫై చేస్తాం. మనకంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము. కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని, ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు. అందరూ కూడా తిరిగి వారి స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 22 మందికి చిన్న చిన్న గాయాలు దాంతో జరిగిన విషయాన్ని అని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు నుంచి
ఈ నెల 7వ తేదీ వరకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గుంటూరు జిల్లాలో ట్రేడర్స్తో సమావేశమయ్యారు. అలాగే ఆమె వైద్యులతో కూడా సమావేశం కానున్నారు. రేపు కూడా మంత్రి గుంటూరులో పర్యటించి బీజేపీ సోషల్ మీడియా బృందంతో సమావేశమవుతారు. అలాగే తుమ్ములూరు గ్రామంలో రాజధాని రైతులతో సమావేశమవుతారు. మంత్రి గుంటూరు జిల్లా పర్యటన విశేషాలపై మా గుంటూరు ప్రతినిధి రవిశంకర్ అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సమావేశం కానున్నారు. ముఖ్యంగా దేశంలో వ్యాపారుల పరిస్థితిని అంచనా వేయడం, అలాగే ఎగుమతుల మీద వారికి ఉన్న సాధక బాధకాలు తెలుసుకోవడం వంటి పలు అంశాలపై వాళ్ళతో ఆవిడ చర్చించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందించడం కోసం బీజేపీ స్టేట్ ట్రేడర్స్ సెల్ సెక్రటరీ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటున్నాం. రామకృష్ణ గారు చెప్పండి, కేంద్ర మంత్రి గుంటూరు పర్యటనలో అసలైన కారణం ఏంటి? వ్యాపారవేత్తలతో ఆవిడ ఏ విధమైన అంశాలపై చర్చించనున్నారు? జాతీయ కేంద్ర సహాయ మంత్రి శ్రీ శరత్ ప్రవీణ్ పవార్ గారు ఈరోజు గుంటూరు పర్యటన 2 రోజుల గుంటూరు పర్యటనలో భాగంగా ఈరోజు ఈ ట్రేడర్స్ సెల్ మీటింగ్ కి వస్తున్నారు. ఈ సెల్ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుంటూరు పట్టణంలో, గుంటూరు జిల్లాలో, పర్టికులర్గా కొత్తగా పార్లమెంట్ జిల్లాలో వ్యాపారాలు ఏమేమి జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిందే, ఇది గుంటూరు అనేది ప్రసిద్ధమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో వెంకటరమణారెడ్డి అనుచరులు వారిని వెంబడించడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుండి పరారైనట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందించగా 2 కానిస్టేబుళ్లను మాత్రమే పంపారని ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేతల ప్రోద్బలంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని, ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఖగారియా, భగల్పూర్ జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ దశలోనే ఉండగానే కూలిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం కొచ్చిలోని అమృతమయి ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. అమృతమయి అమ్మను చాలాసార్లు కలిశానని, ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అన్నారు. ఈ వేదిక నుంచి అమృతమయి అమ్మ పాదాలకు నమస్కరిస్తున్నానన్నారు. విదేశాల్లో ఉన్న అమృతమయి ఆశ్రమాలు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా అమ్మ తన విశ్వవ్యాప్తమైన ప్రేమను కోట్లాది మందికి పంచుతున్నారన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, మణిపూర్లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా అమృతాపురిలో నిర్మించిన నూతన కట్టడాలను ప్రారంభించారు. और नई ऊर्जा प्राप्त कर वापस गया और मेरे जैसे 4 करोड़ से ज्यादा लोगों को पूरे विश्व में अम्मा ने अपना प्यार दिया है, अपना स्नेह दिया है और उनको ऊर्जा प्रदान करने का काम किया है. अम्मा ने सात छत में स्नेह के सागर की तरह अपने पास जो भी आया या वो जिनके पास गई, वो सभी के जीवन में चेतना, ऊर्जा और अनंत शांति का आभास कराने का काम किया है. आज मैं यहां आया हूं, एक ही काम के लिए आया हूं. आज यहाँ 25 साल पूरे होना ये बहुत बड़ी बात है, मगर मैं आप రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటల నుంచే పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 276 మండలాల్లో వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తరచుగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.